హాయ్ పిల్లలు, మనం ప్రీవియస్ వీడియోలో సంజ్ఞ అంటే ఏంటి, సంజ్ఞ యొక్క రకాలు చూసాం కదా. ఈ వీడియోలో మన సర్వనామం ఇందులోని ఎన్ని భేదాలు అయితే ఉంటాయో అవన్నీ చూద్దాము. మనం తెలుగులో చదువుకుంటాం కదా, సంజ్ఞకు బదులుగా వచ్చే శబ్దాలని సర్వనామాలు అని అంటాం. అయితే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. రాము మేరా దోస్త్ హై. రాము హర్ రోజ్ మేరా ఘర్ आता है. रामू और मैं हर रोज खेलते हैं. रामू हमारे साथ పాఠశాల आता है. ఇలా మనం రామ్ అనే పేరుని ప్రతిసారి ఎక్కువ సార్లు వాడుతున్నాం కదా. అలా వాడకుండా ఆ రాము అనే ప్లేస్లో ఏ శబ్దాలను అయితే మనం వాడతామో వాటిని సర్వనామ్ అని అంటాం. ఆ శబ్దాలని మనం సర్వనామ శబ్దాలు అంటాం. ఏ శబ్దాలైతే సంజ్ఞ యొక్క స్థానంలో వచ్చి ఆ సంజ్ఞ ఎక్కువసార్లు రాకుండా ఆపుతాయో వాటిని सर्वनामम అని అంటాం. जो शब्द संज्ञा के स्थान पर आकर उसकी पुनरावृत्ति रोकते हैं वे सर्वनाम कहलाते हैं. అర్థమైంది కదమ్మా. ముఖ్య సర్వనామ ఏ హై. ముఖ్యమైన సర్వనామాలు ఏంటి? మే, నేను, తూ, నీవు, ఆప్, మీరు, కోయి ఎవరైనా, కౌన్ ఎవరు, కుచ్ కొంత కొద్దిగా. అయితే వీటి యొక్క బహువచన రూపం చూడండి. మే ఏకవచనం, బహువచనం. అంటే ఇవన్నీ ఏకవచనాలు, ఇవన్నీ బహువచనాలు. మే హమ్, తూ తుమ్, యహ్ ఏ, వహ్ వే, ఆప్ ఆప్. ఇది ఎప్పుడు కూడా బహువచన రూపంలోనే ఉంటుంది. ఇది ఎప్పుడు బహువచన రూపంగానే ఉండిపోతుంది. కోయి కోయి ఇది కూడా అంతే. కౌన్సా కౌన్సే, కోయిసా కోయిసే. ఇది ఏకవచనం, ఇది బహువచనం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సర్వనామం ఎన్ని రకాలు? 6 రకాలు. అవేంటి? పురుషవాచక్ సర్వనామ్, నిజవాచक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम. ఇందులో కొన్ని మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు ఈజీగా. ప్రశ్నవాచక అంటే ఇందులో క్వశ్చన్ ఉంటుంది. సంబంధవాచక అంటే సంబంధాన్ని తెలియజేస్తుంది. అనిశ్చయవాచక అంటే ఖచ్చితంగా మనకి తెలియదు, ఖచ్చితంగా ఇది పలానా అని మనకు తెలియదు. నిశ్చయవాచక అంటే ఖచ్చితంగా ఇదే అని మనకు తెలుస్తుంది. ఆ పదాలని నిశ్చయవాచక సర్వనామం అంటారు. ఇప్పుడు ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. నిజవాచక సర్వనామంలో ఆప్ అనే వర్డ్ చాలా ముఖ్యమైనది. అదొక్కటే ఇందులో. పురుషవాచక సర్వనామంని మరలా 3 రకాలుగా డివైడ్ చేశారు. అదేంటి? పురుషవాచకలో ఉత్తమ పురుష, మధ్యం పురుష, అన్య పురుష అని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. అది కూడా ఒకసారి చూద్దాం. అమ్మా చాలా ఇంట్రెస్ట్గా వినాలి మీరు. చూడండి, పురుషవాచక సర్వనామం దీన్ని 3 రకాలుగా, ఉత్తమ పురుష, మధ్యం పురుష, అన్య పురుష. ఇప్పుడు ఈ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇప్పుడు మీరు లెసన్ చెప్తున్నారు అనుకోండి. ఉత్తమ పురుష అంటే మీ గురించి మీరు చెప్పుకోవటం. మే నేను, మేరా నాది, ఇలా మే కానీ మేరా అని కానీ ఇచ్చిన సెంటెన్స్లో ఉంటే ఆ రెండు దేనికి సంబంధించినవి? ఉత్తమ పురుషుకి సంబంధించిన సర్వనామ శబ్దాలు. అలాగే ముఝే, ముఝే నాకు, ముఝే ముఝే దో నాకు ఇవ్వు, ఏ మేరా హై ఇది నాది. ఇక్కడ హమ్, మైకి బహువచన రూపం హమ్ కదా. హమ్ బాజార్ జాతే హే, మేము బజార్కి వెళ్తున్నాము. అర్థమవుతుంది కదా పిల్లలు. అలాంటి సందర్భాల్లో ఇవి వాడతారు. సామ్నే వాళ్ళకే లియే, ఇప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చెప్తాం మనం. తూ, తేరా, తుఝే, తుమ్. తేరా నీది, తుఝే నీతో, తుమ్ నీవు. ఆప్ మీరు అని వాడతాం కదా. మీరు పెద్దవాళ్ళని మనం తుమ్ అనలేం కదా, ఆప్ అని వాడతాం కదా. ఆప్ అనేది కూడా ఎదుటి వాళ్ళ గురించే మనం వాడతాం. అందుకని అది మధ్యం పురుష అనమాట. తర్వాత అన్య పురుష. అన్య పురుష ఎవరు? అన్య పురుషకి లియే వహ్, ఉస్కా, యహ్ ఈ 3 పదాలని అన్య పురుష నిమిత్తం మనం వాడతాం. ఏ ఉస్కా కితాబ్ హై, వహ్ ఖేల్ రహా హై,
అలా మనం వాడతాం అన్నమాట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మీరేం తెలుసుకోవాలంటే చూడండి, ఇది ఎలా గుర్తుపట్టచ్చు మీరు. ఇక్కడ मैंने आपको बताया था कि वह पढ़ने में बहुत तेज हैं. నేను మీకు చెప్పాను, ఏమని చెప్పాను, అతను చాలా బాగా చదువుకుంటారని. అతను చాలా బాగా చదువుకుంటారని నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఇందులోని సర్వనామిక శబ్దాలు ఏంటి, మేనే ఏంటమ్మా, మేనే, ఆప్కో. ఇక్కడ ఆప్ అనేది ఉత్తమ పురుష, మధ్యం పురుష, అన్య పురుష, ఇదిగో మధ్యం పురుష. చూడమ్మా, మధ్యం పురుష ఆప్ కదా. తర్వాత వహ్, వహ్ అనేది దేని గురించి వాడాం మనం ఇక్కడ చూడండి, అన్యకేలియే అంటే అన్య పురుష్, అన్య పురుష్. వహ్ అనేది అన్య పురుష్. అర్థమైందమ్మా. ఇక్కడ ఇది చూసుకోండి, ఇక్కడ ఇది చూడండి. ఇలా ఒక సెంటెన్స్లో ఉత్తమ పురుషు, మధ్యం పురుషు, అన్య పురుషు ఇలా ఎక్కడొచ్చినా మనం గుర్తించగలగాలన్నమాట. అర్థమవుతుంది కదా పిల్లలు. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. మేనే, మేనే అనేది నా గురించి తెలియజేస్తున్నాను అంటే ఉత్తమ పురుష్ అన్నమాట. ఆప్కో అంటే ఇతరుల గురించి మధ్యం పురుష్. వహ్ అనేది అన్య పురుష్. ఇలాగా మీరు తేడా తెలుసుకుంటారని ఒకే సెంటెన్స్లో 3 వచ్చేలాగా రాశాను. అర్థమైందా. తర్వాత చూడమ్మా, నిజవాచక్ సర్వనామ్. నిజవాచక్ సర్వనామ్ ఇందాక మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను, నిజవాచక్ సర్వనాంలో ఆప్ అనే పదం మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్పాను. మీకు చాలా వరకు అందరూ ఆప్ అని చెప్పేసి వదిలేస్తారు. కానీ నిజవాచక సర్వనామంలో మన ఆప్ 3 రకాలుగా ఉపయోగిస్తాం. ముందు తెలుగులో చెప్పేస్తాను, ఒకసారి వినేయండి అమ్మ. ఆప్ అనేది ఎదుటి వాళ్ళని మనం మర్యాదపూర్వకంగా ఒక సందర్భంలో ఆప్ అనేది వాడతాం. స్వయం అంటే మనకి మనం కూడా ఆప్ అని వాడతాం. అంటే నాకు నేనే చేసేసుకున్నాను రా పని అని చెప్పేటప్పుడు చూడండి, मैंने अपने काम किया, నేను నా పని చేసేసుకున్నాను. వహ్ కామ్ అప్నే ఆప్ హీ హో గయా, ఆ పని దాని అంతటా అదే అయిపోయింది అని అనుకుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో వాడతాం. జిస్ సర్వనామ్ సే स्वयं अर्ध का बोध हो उसे निजवाचक सर्वनाम कहते हैं. जैसे आप స్వయంగా, స్వయంగా తనకు తానుగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆప్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, మే ఆప్కో యహా దేఖ్ కర్ ఆయా హూ, నేను మిమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చాను. ఇందులో నిజవాచక సర్వనామం ఏది, ఆప్. తెలిసిందా పిల్లలు. ఇలా చూసుకోవాలి. వహ్ ఔరోं को नहीं अपने को दिखा रहा है. అయితే వాడేం చేస్తున్నాడంట, తనని తనే అసహించేసుకుంటున్నాడంట, చేత్కరించుకుంటున్నాడంట, వ్యతిరేకించుకుంటున్నాడంట. ఇక్కడ అప్నే అనేది నిజవాచక సర్వనామం అయింది. తనకు తానుగా అంటే స్వయంగా కదా, తనకు తానే వ్యతిరేకించుకుంటున్నాడు, అసహించుకుంటున్నాడు. తనకు తానుగా స్వయంగా అనే సందర్భంలో కూడా ఆప్ అనేది మనం వాడతాం. యహ్ కామ్ ఆప్ హీ హో గయా, ఆ పని దాని అంతటా అయిపోయింది అనే సందర్భంలో కూడా మనం ఆప్ వాడతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు బిట్స్ ఎలా ఇస్తారో నేను లాస్ట్లో చెప్తాను. నిశ్చయవాచక సర్వనామ్. నిశ్చయవాచక సర్వనామ్ అంటే ఖచ్చితంగా చెప్పేస్తారు ఆ సర్వనామం. జో సర్వనామ్ पास या दूर की किसी निश्चित वस्तु या व्यक्ति के लिए संकेत करते हैं उसे నిశ్చయవాచక సర్వనామం कहते हैं. అయితే ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ సరైన దూరంలో ఉన్నారు, మనకి సరైన దూరంలో ఉన్నారు అని చెప్పడానికి ఏ సర్వనామాలు అయితే వాడతామో దాన్ని నిశ్చయవాచక సర్వనామం అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, యహ్ వహ్ ఏ వే इसको इनसे उसके लिए इसमें उस पर. ఇక్కడ ఇస్ ఉస్ యహ్ వహ్ అనేది ప్లేస్ గురించి తెలియజేస్తుంది. చూస్తున్నారా, యహ్ వహ్. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, యహ్లో వహ్ బేకార్ హే మత్లో, అది చాలా అనవసరం, దాన్ని తీసుకోవద్దు, ఇది తీసుకో దాన్ని తీసుకోవద్దు అని చెప్పటం. అమ్మా ఈ
వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యహ్, వహ్, ఏ, వే, ఇస్కో, ఇన్సే, ఉస్కే లియే, ఇస్మే, ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ అన్ని ఎందులో వస్తాయి? నిశ్చయవాచక సర్వనామంలో వస్తాయి. నిశ్చయవాచక సర్వనామంలో ఈ వర్డ్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అనిశ్చయవాచక, ఇది ఈజీగా ఉంది కదా, మనకి ఖచ్చితంగా తెలీదు. अनिश्चयवाचक सर्वनाम लो मन खచ్చితంగా తెలీదు. जिस सर्वनाम से किसी निश्चित वस्तु का बोध ना हो अनिश्चयवाचक सर्वनाम कहते हैं. మనకి ఖచ్చితంగా ఆ వస్తువు గురించి మనకు పూర్తిగా తెలీదు, అలాగా చెప్పడానికి ఏ వర్డ్స్ ఉపయోగిస్తాం? జైసే కోయి కుచ్, కోయి కుచ్ అని వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, కోయి యహా ఆయే, ఎవరైనా. నువ్వు ఇక్కడికి రా అని చెప్పట్లేదు, మీరు ఇక్కడికి రండి అని చెప్పట్లేదు. కోయి యహా అయ్యే, ఎవరైనా ఇక్కడికి రండి అని చెప్తున్నారు, ఎవరైనా. ఇంకా చూడండి ఎగ్జాంపుల్ రాశాను, కుచ్ నాష్తా కర్ లేతే తో హమే అచ్చా లగ్తా. నువ్వు కొద్ది ఏదైనా టిఫిన్ తినేస్తే మాకు బాగుండేది. కుచ్ నాష్తా, ఏదైనా కొంత టిఫిన్ తినేస్తే బాగుండేది కదా. తినకుండా ఇంటికి వచ్చేస్తున్నావు, నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నావు, తినకుండా ఇంటికి వచ్చేస్తున్నావు, లేదా తినకుండా స్కూల్కి వెళ్ళిపోతున్నావు అనటానికి నాష్తా అంటే టిఫిన్. ఏదైనా కొద్దిగా టిఫిన్ తినేస్తే మాకు బాగుండేది కదా అని చెప్పడం. కిస్ పర్ విశ్వాస్ కరే, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మాలి? కిస్, ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి, ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మక్కర్లేదు అని చెప్తాం కదా. కిస్ పర్ విశ్వాస్ కరే, ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి అని. అర్థమవుతుందా పిల్లలు? ఎవరో తెలియదు, ఇక్కడ భగవంతుడా మనుషులా ఎవరో తెలీదు. కుచ్ ఏదైనా, కోయి ఏదైనా, చూడమ్మా కోయి కుచ్ కిస్, ఇలా మనకి పర్టికులర్గా తెలియదు అనమాట. అలాగా తెలియకోకుండా ఉండేటప్పుడు మనం ఏ సర్వనామాలు వాడతామో వాటిని అనిశ్చయవాచక సర్వనామం అని అంటారు. సంబంధవాచక సర్వనామం పేరుతోనే తెలిసిపోతుంది, సంబంధాన్ని తెలియజేస్తుంది. స్పీడ్గా చెప్పేస్తానమ్మా. जिस सर्वनाम से एक बात का संबंध दूसरी बात से ज्ञात होता है उसे संबंधवाचक सर्वनाम कहते हैं. जैसे जो, सो, जिसने, उसने, जिसकी, उसकी, जिसमें, इसमें, जो, वह, ఇవి కనిపిస్తాయి. అంటే ఇక్కడ చూడండి చాలా వరకు జోతో ఉన్నాయి, అది గమనించండి. సంబంధం ఉంటుంది, రెండింటికి సంబంధం ఉంటే దాని సంబంధవాచక సర్వనామం అంటారు. అంటే ముందు సెంటెన్స్కి తర్వాత సెంటెన్స్కి మధ్య సంబంధం ఉంటుంది. చూడండి మీకు ఎగ్జాంపుల్ రాసాను, ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. జో పడేగా వహ్ పాస్ హోగా, ఎవరైతే చదువుతారో వాళ్ళే పాస్ అవుతారు, సంబంధం ఉంది కదా. ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే పాస్ అవుతారు. తర్వాత ఈ ప్రశ్నవాచక సర్వనామం మీకు ముందే అర్థమైపోతుంది, అందులో క్వశ్చన్ ఉంటుంది. जिस सर्वनाम से प्रश्न का बोध होता है उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं. ఏ సర్వనామాలు అయితే మనం చూసినప్పుడు అవి క్వశ్చన్కి సంబంధించినవి అని మనకు అర్థమవుతుందో దాన్ని ప్రశ్నవాచక సర్వనామని అంటారు. కౌన్ బేటా హే, ఎవరు కూర్చున్నారు. కౌన్ కేసే, ఎవరు కూర్చున్నారు. తుమ్ క్యా కర్ రహే హో, నువ్వు ఏం చేస్తున్నావు. తుమ్ క్యా కర్ రహే హో, నువ్వు ఏం చేస్తున్నావు. క్యా, కౌన్ ఏమా, ఇవేంటి ప్రశ్నవాచక సర్వనామాలు అనమాట. వహా కౌన్ కోన్ బేటా హే, అక్కడ ఎవరెవరు కూర్చున్నారు. కౌన్ కోన్ బేటా హే, ఎవరెవరు కూర్చున్నారు. తుమ్ కేసే హో, నువ్వు ఎలా ఉన్నావు. తుమ్ కేసే హో. అదోందా పిల్లలు? ఇలాగా క్వశ్చన్కి సంబంధించి ఏ పదాలు అయితే ఉన్నాయో ఆ పదాలని ప్రశ్నవాచక సర్వనామం అని అంటారు. అర్థమైంది కదా పిల్లలు? ఏం డౌట్లు లేవు కదా? ఏం డౌట్స్ ఉన్నా పర్వాలేదు కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. చదువుకోండరా, బాగా చదువుకోండమ్మా. ఇంత వివరంగా చెప్పేటప్పుడు చదువుకోవచ్చు కదా, మీకు మంచి మార్క్స్ వస్తాయి. దాని తర్వాత చూడండి ఇంకా బిట్స్ చూసేద్దామా. ఇక్కడ సర్వనామ్ శబ్ద్ రేఖాంకిత్ కీజియే, అండర్లైన్ చేయాలి. చూడండి, తుమ్ కహా రహతే హో, నువ్వు ఎక్కడ ఉంటావు. ఇందులో సర్వనామ శబ్దం ఏది. తుమ్, కహా. ఇవి నేను కొన్ని మాత్రమే చెప్తాను, మిగిలిన మీరు ప్రాక్టీస్ చేయండి. మే కల్ ముంబై జాऊंगा, నేను రేపు ముంబై వెళ్తాను. మే दूध में कुछ गिर गया, పాలలో ఏదో పడిపోయింది. ఏదైనా ఏదో పడిపోయిందంట. వహ్ మేరా ఘర్ హై, వహ్ చూడండి అదిగో అర్థం కదా. వహ్ కల్ ఆయేగా,
వాళ్ళు రేపు వస్తారు. ఇలా నేను పెట్టాను, మిగిలినవి మీరు ఆన్సర్ చేయండి. మా బాజార్ సే కుచ్ लाई, అమ్మ మార్కెట్ నుంచి ఏవో తీసుకొచ్చింది. జో జీతా వహీ సికందర్. వహా కౌన్ ఖడా హై, తుమ్ छोड़ दो, मैं स्वयं कर लूँगा, मैं पढ़ रहा हूँ. ఇందులో సర్వనామ శబ్దాలు ఏంటో అండర్లైన్ చేయండి. లో అలా కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇస్తారు. సహీ సర్వనామ శబ్ద చునియే. ఇందులో సరైన సర్వనామ శబ్దాలు ఏంటో మీరు రాయాల్సి ఉంటుంది. రవి, మేరా, ఉస్నే, దోస్త్ హై. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? రవి మేరా దోస్త్ హై, ఇది కరెక్ట్. ఇక్కడ మేరా రాయాలి. डैश, वह उसका ठीक समय पर स्कूल जाता है. वह ठीक समय पर स्कूल जाता है, ఇది కరెక్ట్. अध्यापक डैश, उसने उसे पाठ पढ़ाता है. టీచరు తనకు పాఠం చెప్తున్నారంట. ఉస్నే ఉసేయా, उसे पाठ पढ़ाता है, ఇది కరెక్ట్. मैं तुम डॉक्टर हूँ. मैं डॉक्टर हूँ करेक्टा, तुम डॉक्टर हूँ करेक्टा? मैं डॉक्टर हूँ. वे घर बड़ा है, उसका घर बड़ा है, उसका घर बड़ा है, ఇది కరెక్ట్. ఇది ఇక్కడ బ్లాంక్ లో రాసుకోండి. हम कल दिल्ली जाएंगे ना, तुम कल दिल्ली जाएंगे ना, हम कल दिल्ली जाएंगे, ఇది కరెక్ట్. అర్థమవుతుంది కదమ్మా? ఇలా కూడా మీకు ఎగ్జామ్లో ఇస్తారు, మీరు చదువుకోవాలి. అయితే ఇలా ఇక్కడ మై అనేది ఏ సర్వనామం చెప్పగలుగుతారా? వహ్ అనేది ఏ సర్వనామం? అంటే నిశ్చిత, అనిశ్చిత, నిజవాచక, అవి ఏమన్నా చెప్పగలుగుతారా? తెలిస్తే కామెంట్ చేయండి. అభి డాష్ బాజార్ జానా హై. అభి ముझे बाजार जाना है, मुझे. तुम क्या कर रहे हो ना, हम क्या कर रहे हो ना, तुम क्या कर रहे हो, ఇది కరెక్ట్. అర్థమవుతుంది కదా పిల్లలు? అంతేనమ్మా వీడియో. మిగిలిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు మెసేజ్ పెట్టండి, నేను మీ మెసేజ్ కోసం చూస్తూ ఉంటాను. సెలవులే కదా అని చదువు నెగ్లెక్ట్ చేయొద్దు, గ్రామర్ చదువుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ముందు వీడియోలో సంజ్ఞ అంటే ఏంటి, దానిలోని రకాలు ఏంటో చూసాం కదా. ఈరోజు ఈ వీడియోలో సర్వనామం అంటే ఏంటో చూద్దాం. ఇది 6th క్లాస్, 5th క్లాస్, 7th క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి బాగా వినండి. సర్వనామం, जो शब्द संज्ञा के स्थान पर आकर उसकी पुनरावृत्ति रोकते हैं वे सर्वनाम कहलाते हैं. ఒకసారి నేను మీకు తెలుగులో చెప్తాను, వినండి. ఏదైనా ఒక విషయం మనం చెప్పాలి. నా స్నేహితుడి పేరు రాము. రాము చాలా మంచోడు. రాము మా ఇంటి దగ్గరే ఉంటాడు. రాము నేను రోజు కలిసి ఆడుకుంటాం అని ప్రతిసారి రాము 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 అని చెప్తాం మనం మాట్లాడేప్పుడు. అలా చెప్పం కదా. అలా పేరు పదే పదే రాకుండా, పునరావృత్తి అంటే బార్ బార్ ఎక్కువసార్లు రాకుండా ఏదైతే ఏ శబ్దాలు అయితే ఆపుతాయో వాటిని సర్వనామ్ అని అంటారు. जो शब्द संज्ञा के स्थान पर आकर, ఏ శబ్దాలు అయితే సంజ్ఞ ప్లేస్లో వచ్చి ఉస్కి పునరావృత్తి వాటిని మరలా రాకుండా రోక్తే హై ఆపుతాయో వే సర్వనామ్ कहलाते हैं. ఆ శబ్దాలని మనం సర్వనామ్ అని అంటాం. అర్థమైంది కదమ్మా? ఇక్కడ ముఖ్య సర్వనామ్ ఏ హై. ముఖ్యమైన సర్వనామ శబ్దాలు ఏంటట? మే అంటే నేను, తూ అంటే నీవు, ఆప్ అంటే మీరు, కోయి ఎవరైనా, కౌన్ అంటే ఎవరు, కుచ్. ఇది 2-3 సందర్భాల్లో వాడతారు. సెంటెన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను.
इनसे बहुवचन इस प्रकार बनते हैं। అయితే ఇక్కడ మై అంటే నేను, తూ అంటే నీవు కదా, దాని బహువచన రూపం ఎలా మారుతుంది? మై అనేది హమ్గా మారుతుంది. మై అనేది బహువచన రూపం హమ్, తూ ఏకవచనం, తుమ్ బహువచనం, యహ్ ఏకవచనం, ఏ బహువచనం, వహ్ ఏకవచనం, వే బహువచనం, ఆప్ బహువచన రూపం కూడా ఆప్, నిత్య బహువచనం. ఇది బహువచన రూపం అయినా ఏకవచన రూపమైన ఆప్ లాగే ఉండిపోతుంది. అంటే ఆప్ అనే శబ్దాన్ని ఏకవచనంలోనూ బహువచనంలో కూడా ఒకేలాగా వాడతారు. కోయి బహువచన రూపం కూడా కోయి, కౌన్సా ఏకవచన రూపం, కౌన్సే బహువచన రూపం, కోయిసా ఏకవచనం, కోయిసే బహువచనం. అమ్మా తెలుస్తుందా? ఇవన్నీ ఏకవచనాలు, ఇవన్నీ బహువచనాలు. మే ఖేల్ రహా హూ, హమ్ ఖేల్ రహే హే. అర్థమవుతుందా పిల్లలు? అలా మనం వాడాల్సి వస్తుంది. తర్వాత సర్వనామం ఎన్ని రకాలు? సర్వనామాలు 6 రకాలు. పురుషవాచక సర్వనాम, निजवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम. దీన్ని టేబుల్గా రాశాను, ఒకసారి చూపిస్తాను. పురుషవాచక సర్వనాం, పురుషవాచక సర్వనాంలో ఏమేమి ఉంటాయంటే మే, తుమ్, వహ్, వే. మై అంటే నేను, దీని బహువచన రూపం తుమ్, తూ అని కూడా వాడతారు. తర్వాత వహ్ ఏకవచనం, వే బహువచనం. ఇవి పురుషవాచక సర్వనామం. నిజవాచక సర్వనామం అంటే మన గురించి మనం చెప్పుకోవడం, స్వయం, ఆప్నే, ఆప్, ఇవి వస్తాయి. నిశ్చయవాచక సర్వనామంలో యహ్, వహ్, ఉసే వస్తుంది. తర్వాత అనిశ్చయవాచక కోయి, కుచ్ ఏదైనా, కొంత ఏదైనా కొంత. ఖానే కే లియే కుచ్ లావో తినటానికి ఏదైనా తీసుకురా. తర్వాత సంబంధవాచక్, సంబంధవాచక సర్వనామంలో సంబంధాన్ని తెలియజేసే సర్వనామ శబ్దాలు ఉంటాయి. జో, సో అంటే చూడండి, జో खूब मेहनत करके पढ़ता है वो లేదా సో పాస్ హో జాతా హై. ఎవరైతే బాగా కష్టపడి చదువుకుంటారో వాళ్ళు పాస్ అవుతారు. ఆ సెంటెన్స్లో సంబంధాన్ని తెలియజేస్తాయి అన్నమాట ఈ రెండు. జైసా తైసా, జైసా తైసా, ఇలా సంబంధాన్ని కలిగి ఉంటాయి. తర్వాత ప్రశ్నవాచక సర్వనామంలో కౌన్, క్యా క్వశ్చన్కి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు? ప్రశ్నవాచక సర్వనామం అంటారు. అయితే పురుషవాచక సర్వనామం ఏదైతే ఉందో పురుషవాచక సర్వనామంని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఉత్తమ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఉత్తమ పురుషులో మీరు ఉంటారు, మై, హమ్, నేను, మేము. తర్వాత మధ్యం పురుషులోని ఇతరులు ఉంటారు, అంటే మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరితోనైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఉంటారు. తూ, తుమ్ లోగ్, యహ్, ఏ, వీళ్ళు మధ్యం పురుష్. అన్య పురుష్ వీళ్ళు వహ్, వే. ఆప్ లోగ్, ఆప్ సబ్ మీరందరూ. ఆప్ లోగ్ అంటే, లోగ్ అంటే ప్రజలు, మన ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఆప్ లోగ్ అని వాడతాం. आप लोग सब मिलकर मेरे घर आओ, మీరందరూ కలిసి మా ఇంటికి రండి. आप सब बहुत अच्छे हैं, మీరందరూ చాలా మంచివాళ్ళు. అలా మనం వాడేటప్పుడు ఇవి వాడతాం, ఈ సర్వనామాలు వాడతాం. తుమ్ లోగ్ యహా ఆవో, మీరందరూ ఇక్కడికి రండి. ఇలా అర్థమైంది కదా పిల్లలు? ఇది సర్వనామం యొక్క రూపాలు, ఇవి 6 రకాలు. అర్థమైందా పిల్లలు? ఇది చాలా షార్ట్గా చెప్పేశాను, మీ బ్రెయిన్లో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు బిట్లు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో
నిశ్చయవాచక్, సంబంధవాచక్, సర్వనామాల గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకుని వాటికి సంబంధించి మీకు బిట్స్ ఏ రకంగా ఇస్తారు, ఎలా ఇస్తే మీరు ఎలా రాయాలి, ఆన్సర్స్తో సహా వివరంగా చెప్తాను. నేను చెప్పిన ఈ వీడియో దాని తర్వాత వీడియో కూడా మీరు పూర్తిగా చూస్తే సర్వనామానికి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఈజీగా పెట్టగలుగుతారు. చిన్నపిల్లలు సెలవులు కదా అనుకుని నెగ్లెక్ట్ చేయకండి, చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.